హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రోహిణి తన ఫ్రెండ్ విద్యతో నేను హోటల్కి వెళ్తానే అని అనడంతో ఆశ్చర్యపోతుంది విద్య. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఆడదాని వినా అసలు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించడం లేదు అని అనడంతో ఏం చేస్తాను, నేనేమి చేయలేని దుస్థితిలో ఉన్నాను కాబట్టే ఆ వర్ధనగాడు ఏం చెబితే అది ఇప్పుడు నేను చెయ్యాలి. లేకపోతే మనోజ్కి నాకు పెళ్ళే జరగదు, మళ్ళీ నా జీవితం ఎప్పట్లాగే ఉండిపోతుంది అని అనగానే, అలాగని చెప్పి అసలు అంత నీచానికి ఎలా దిగజారుతావే అని అనగానే, ఏమోనే, అంతకంటే నాకు మార్గం అయితే కనిపించడం లేదు అని అంటుంది. తప్పే, చాలా తప్పే, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ముందే నీకు పెళ్ళైంది, ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ విషయం నీ కాబోయే భర్తకి చెప్పనంటున్నావు. పెళ్ళి విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అది చాలదన్నట్టు మళ్ళీ వర్ధన్తో హోటల్కి వెళ్ళి అతనితో గడిపి వస్తానంటున్నావు. అసలు నీకు సిగ్గనిపించడం లేదు. ఇది ఎంత పెద్ద మోసమో నీకు అర్థం కావడం లేదు. ఓ తప్పు జరిగింది అంటే అది నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పు. కానీ ఇప్పుడు నువ్వు పూర్తి స్పృహలో ఉండి కావాలని చేస్తున్న ఈ తప్పు. ఇలాంటి తప్పు చేస్తే జీవితంలో నీకు చాలా పెద్ద శిక్ష పడుతుందే. వద్దే అని చెప్పిన, చూడు విద్య, చెప్పాలని నీకు చెప్పాను. నువ్వు నా ఫ్రెండ్వు కాబట్టే నేను నీకు చెప్పాను. అన్ని విషయాలు ఏవి దాచుకోకుండా నీతో చెప్తాను కాబట్టే చెప్పాను, అంతేకాని నీ సలహాలు తీసుకోవాలని కాదు అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటూ ఉంటుంది రోహిణి. వాడు రమ్మన్నట్టు హోటల్కి వెళ్తాను. హోటల్కి వెళ్ళిన తర్వాత వాడు నా ఒంటి మీద చెయ్యి కూడా వేయకుండా నేను వాడికి ఈ జ్యూస్లో మత్తు మందు కలిపి వాడిని శుభ్రంగా పడుకోబెట్టి నేను వచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వు పిలిచినందుకు నేను హోటల్కి వచ్చాను, నీతో పాటు గడిపాను. నువ్వు మనోజ్తో చెప్పనని మాటిచ్చావు, ఆ మాటకి కట్టుబడి ఉండు అని చెప్పేసి నేను వచ్చేస్తాను. వాడు పక్కాగా నమ్మేటట్టు చేస్తాను. ఇంతకంటే నాకు మార్గం కనిపించడం లేదు అని తనకు తానే అనుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వర్ధన్ కూడా అచ్చం రోహిణిలాగానే ఆలోచిస్తూ ఉంటాడు. రోహిణికి నా దగ్గరికి రావడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే నేనేంటో తనకి తెలిసొచ్చేలా చేస్తాను. నాకు దక్కనిది నేను వాడికి కూడా దక్కనివ్వను. వచ్చిందా వచ్చింది, వచ్చిందని చెప్పి నేను వాడికి ఎలా అప్పగిస్తాను? అప్పగించను. వచ్చినా రాకపోయినా నా ఉద్దేశంలో ఒకటే, చేతికి దొరికిన అపూర్వమైన వస్తువుని మనం వదులుకుంటామా? వదులుకోము. అందుకనే ఇక్కడికి వచ్చి నాతో గడిపిన ఆ తర్వాత నేను వెంటనే మనోజ్కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెబుతాను. మనోజ్ వస్తాడు. వచ్చాక నేను రోహిణి ఒకే రూమ్లో ఉన్నది చూస్తాడు. అది చూశాక ఇక నాకే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోహిణి జీవితాంతం నా మనిషిగా పడి ఉంటుంది. నేను చెప్పినప్పుడు వస్తుంది. ఇంకా తను నాతోనే ఉండాల్సిన పరిస్థితులు నేను కల్పిస్తాను అని వర్ధన్ అనుకుంటాడు. బాలు కారు తీసుకొని కిరాయికి వెళ్తాడు. అయితే బాగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చాక బాలు ఇలా అనుకుంటూ ఉంటాడు. 2 రోజుల్లో మీనాకి పుట్టినరోజు ఉంది. మీనాకి ఓ మంచి శారీ, అలాగే ఓ బంగారు రింగు తీసుకుంటాను. పెళ్ళైన తర్వాత ఏ రోజు తనకి నేను ఏమీ ఇవ్వలేదు. ఓ జానెడు మల్లెపూలు కూడా మీనాకి ఇవ్వలేదు. నా ప్రవర్తనతో, నా తాగుడుతో తనని బాధ పెట్టానే కానీ ఏ రోజు తనని ఓ భార్యగా నేను ఎప్పుడూ చూడలేదు. నన్ను నమ్మి నాతో 7 అడుగులు నడిచిన ఆడపిల్లను నేను ఇలా పట్టించుకోకుండా ఉండడం ఏం బాలేదు. కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నాను కదా, మీనా అంటే నాకు చాలా ఇష్టం అని నేను ఫంక్షన్లో అందరి ముందే చెప్పాను. కానీ పూలగంపకే నేను చెప్పలేదు. తనకి ఒక మంచి చీర తీసుకొని ఓ మంచి రింగు కొని తనకి ఇస్తాను. తనకి సర్ప్రైజ్ చేస్తాను. తను చాలా సంతోషపడుతుంది. నిజానికి పూలగంపకి ఏమి ఇవ్వకపోయినా నేను తనతో ప్రేమగా 5 నిమిషాలు మాట్లాడితే చాలు అని పొంగిపోతుంది. అదే తనకి ఓ గొప్ప బహుమతిలాగా అనుకుంటుంది. అంత మంచిది పూలగంప. మరి
అలా అని తన పుట్టినరోజుకి వట్టి చేతులతో వెళ్తానా ఏంటి అని చెప్పి ఓ మంచి శారీ తీసుకుంటాడు. అలాగే ఓ రింగు కూడా తీసుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మ సత్యం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే సత్యం, మనోజ్ గాడికి పెళ్ళైపోయిన తర్వాత ఇక మౌనికకి కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుందిరా అని అనగానే, అవునమ్మా, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మౌనికకి మంచి మంచి సంబంధాలే వస్తున్నాయి. కానీ ఆడపిల్ల కదా, కట్నాలు కానుకలు అవన్నీ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏమో అంతంత మాత్రంగా ఉంది. అందుకనే మంచి మంచి సంబంధాలు వస్తున్నా వెనక్కి పంపించేస్తున్నాను అని అనగానే ఇక బాధపడుతుంది సుశీలమ్మ. నిజమేరా, అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర కూడా లేవు. కౌలుకొచ్చిన డబ్బులు మనోజ్ గడి పెళ్ళికే ఇచ్చేశాను. మళ్ళీ డబ్బులు పోగవ్వాలంటే ఓ సంవత్సరం 2 ఏళ్ళు అయినా పడతాయి. అయినా మనోజు 40 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్ళిపోకపోతే ఎంచక్కా ఆ డబ్బంతా మౌనికకే ఉండేది. మంచి సంబంధం వచ్చేది. తనకి చక్కగా గ్రాండ్గా పెళ్లి జరిగేది. ఓ ఇంటికి వెళ్ళిపోయేది. అంత సవ్యంగా జరిగితే ఎంత బాగుండేదో కదరా అని అనగానే ఇంతలోపు మౌనిక వస్తుంది. వచ్చి, ఏంటి నాన్నమ్మ, నా పెళ్లి ఫిట్టింగ్ పెడుతున్నావేంటి? ఇప్పుడు నాకు వచ్చిన అంత పెళ్లి తొందర ఏముంది? నేను అప్పుడే పెళ్లి చేసుకోను. ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే కదా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇంకా కొన్నాళ్ళు నేను జాబ్ చేయాలి. పెళ్ళి గిల్లి ఇలాంటివేమీ నాకు పెట్టద్దు. ఇంకా మీరు పెళ్లి చేయాలనుకుంటే రవి అన్నయ్యకి చేయండి అని అనగానే, రవిక? అవును, రవికి కూడా పెళ్లి చేయాలి. అరే సత్యం, మౌనిక చెప్పింది నిజమేరా. వాళ్ళకి మౌనికకి వయసులో చాలా తేడా ఉంది. ఆడపిల్ల కావాలని మీరు లేటుగా కన్నారు. మౌనిక పెళ్ళికి అంత తొందర ఏమీ రాలేదు. వయసు ప్రకారం చూస్తే మనోజ్ తర్వాత రవికే పెళ్ళి చేయాలి. మరి రవికి మంచి సంబంధం ఎవరైనా మన వాళ్ళలో ఉన్నారా అని అంటుంది. అన్నట్టు ఉన్నారా అంటానేంటి, మీనా చెల్లెలు, తనని నేను చూశాను. తను చాలా మంచిది. మీనాలాగే చాలా కలివిడి మనిషి, సహనం సంస్కారం గల అమ్మాయి. మన బంధువుల్లోనే ఎలాగో మన మీనా చెల్లెలే కాబట్టే ఇంట్లో కూడా వాళ్ళిద్దరూ రేపటి రోజున సంతోషంగా ఉంటారు. మీనా చెల్లెల్ని రవికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందిరా సత్యం అని అనగానే సత్యం కూడా సంతోషపడతాడు. నిజమేనమ్మా నువ్వు చెప్పింది. మీనా చెల్లెలు ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. మీనాకి కూడా తోడుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. తోడికోడళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరే వేరే కుటుంబాల్లో నుంచి వస్తే గొడవలు అవి ఇవి ఉండి ఉమ్మడి కుటుంబంగా ఉండదు అంటారు. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ ఎలాగో వరసైంది మీనా చెల్లెలు ఎలాగో మన రవి గడికి ఉండనే ఉంది కాబట్టే తననే అడిగి పెళ్ళి ఖాయం చేసుకుందాము. మనోజ్కి రవికి ఒక్కసారి పెళ్లి చేసేసినా సరిపోతుంది అని అనగానే ఇంతలోపు ప్రభావతి, మీరు నిర్ణయం చేసుకుంటే సరిపోతుందా? నేను దాన్ని ఉన్నాను అని గుర్తించారా అని అంటుంది. రా ప్రభావతి రా, నీ మాట తీసుకోకుండా మేమేలా చేస్తాము? ఏదో అమ్మ పెద్ద మనిషి కదా, ఏదో తన మనసులో ఉన్న మాట చెప్పింది. ఏదో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేకాని నిన్నెందుకు పక్కన పెడతాము? నువ్వే కదా అన్నిటికీ మూలము అని అంటాడు. ఏంటి మీ ఆలోచన? మీ ఆలోచన ఏమాత్రం నాకు నచ్చలేదు. రవికి మీనా చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తారా? అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు మీ మైండ్ ఎందుకు అలా చండాలంగా ఆలోచిస్తుంది అని అనగానే సుశీలమ్మ, ఏంటి ప్రభావతి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీనా చెల్లెలకి అలాగే మన రవికి ఇడుజోడు బాగుంది. పైగా బావ మరదళ్ళు, ఇంకా ఎంతకంటే ఎవరు ఎక్కువేం ఆలోచిస్తారేంటి అని అంటే, ఆలోచించాలి అత్తయ్య గారు, ఆలోచించాలి. మన రవికి మంచి ఉద్యోగం, డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు. అసలు ఆ మీనా కుటుంబం అంటేనే నాకు ఇష్టం ఉండదు. మన కుటుంబానికి ఆ కుటుంబానికి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీనా విషయంలో అంటే ఏదో పొరపాటు జరిగింది, అలా అని ఇంకో పొరపాటు కోరి తెచ్చుకుంటామా ఏంటి? మీనా పూలు అమ్ముకునే అమ్మాయి, వాళ్ళ చెల్లెలు అదే జాతి. అలాంటి వాళ్ళని ఇంటికి పదే పదే కోడళ్ళగా తెచ్చుకుంటారా ఏంటి? అసలు ఈ పెళ్ళి జరగడానికే నాకు ఇష్టం లేదు. మీనాని చూస్తేనే ఇప్పటికీ నాకు కోపం. ఆ కోపం నాకు తగ్గదు.
అలాంటిది తన చెల్లెల్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో కట్టబెడతానంటారేంటి? అసలేంటి మీ ఆలోచన అని అనగానే, ఏమైంది ప్రభా? ఇప్పుడు వాళ్ళకొచ్చిన నష్టమేముంది? గౌరవంగా పరువుగా బ్రతుకుతున్న కుటుంబం అది. పాపం పార్వతమ్మ తన బిడ్డల్ని ఎంతో గొప్పగా పెంచింది, పెద్ద చేసింది. ఓ పద్ధతిగా ఉంటున్నారు. అంతకంటే నీకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఏం కావాలి చెప్పు? నీ దగ్గర ఏ కోడలైనా మసలుకోగలుగుతుందా? కానీ మీనా నిన్ను తల్లిలాగా చూసుకొని నీకు సేవలు చేస్తుంది. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. అలాంటి మీనా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు అవమానిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? జ్ఞానం ఉందా? కడుపుకి రోజు బియ్యమే కదా వండుతున్నావు. జంతువులు తినేటట్టు పచ్చగడ్డి, ఎండుగడ్డి తెచ్చి ఎసర్లో పోయట్లేదు కదా. అదిగాని తినట్లేదు కదా నువ్వు. డబ్బు డబ్బు అంటావేంటి మాట్లాడితే? మనమే విన్న కోటీశ్వర్లమా? మనము అంతంత మాత్రమే కదా. అయినా అమ్మాయికి ఏం తక్కువ? బాగా చదువుకుంటుంది. ఆ చదువుకు తగ్గ ఉద్యోగం తనకి కూడా వస్తుంది. మన రవికి వచ్చే జీతం కంటే అమ్మాయికి వచ్చే జీతమే ఎక్కువ. పైగా మంచి చదువు కూడా. వాళ్ళకేం తక్కువని నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదు. పూలు అమ్ముకునేవాళ్ళు అంటున్నావు. అమ్మితే తప్పేముంది? వాళ్ళేం దొంగతనాలు చేయట్లేదు కదా. కష్టపడి పని చేసుకుంటున్నారు. కష్టార్జితంతో ధైర్యంగా దర్జాగా తలెత్తుకొని బతుకుతున్నారు. నీ కొడుకులాగా ఇంట్లో దొంగతనాలు చేసి పారిపోవడం లేదు కదా. నీలాగా మాయ మాటలు చెప్పి నా దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నట్టు పాపం ఆ పార్వతమ్మ ఎవరి దగ్గర తీసుకోవడం లేదు కదా. నిన్ను చులకన చేసి మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. బుద్ధి తెచ్చుకుంటావని నేను ఇలా అంటున్నాను అని సుశీలమ్మ అనడంతో, అత్తయ్య గారు మీరు కూడా అలా మాట్లాడితే ఇంకా నేనేం చేయగలను? ఏం చెప్పగలను? నా మనసులో మాత్రం ఆశలు ఉండవా? 3 మగపిల్లల్ని కన్నాను. మగపిల్లలను కన్నప్పుడు ఏ తల్లైనా ఎందుకు సంతోషంగా ఉంటుంది? ఎందుకు కొడుకులు కావాలనుకుంటారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే కట్నాలు లక్షలు వస్తాయి. ఆ డబ్బుతో సమస్యలన్నీ తీరిపోతాయి. వాళ్ళు తల్లిదండ్రులను పెంచి పోషించి ఆదుకుంటారనే కదా అలా అనుకోవడం. నా తప్ప? అందరూ అనుకున్నట్టే నా కొడుకుల మీద నేను ఆశలు పెట్టుకున్నాను. బాలుగడికి పెళ్లి చేశాము, రూపాయి కట్నం కూడా రాలేదు. మనోజ్ గడికి పెళ్లి చేస్తున్నాము అంటే ఆ అమ్మాయికి తల్లి లేదు. ఆ తండ్రి ఆస్తి ఇస్తాడో లేదో తెలీదు. ఇప్పుడు రవికి పెళ్లి చేస్తే కనీసం కట్నమైనా వస్తుంది. ఆ డబ్బుతో మౌనికకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. అది తప్పని ఎలా అంటున్నారు మీరు? మీనా పుట్టింటి వాళ్ళు మనకి ఏం కట్నాలు లాంఛనాలు ఇచ్చుకోగలుగుతారు? అందుకే ఓ తల్లిగా నా కొడుకుల విషయంలో స్వార్థంగా నేను ఆలోచించాను. అది కూడా తప్పంటారేంటి మీరు అని ప్రభావతి అనగానే, తప్పున్నారా? ఆడపిల్ల కట్నం తీసుకురావాలి, ఆ కట్నం డబ్బుతో నీ సమస్యలు తీరిపోవాలి అంటున్నావు. అది తప్పు కదా. వాళ్ళ దగ్గర ఉంటే అది వాళ్ళు ఇస్తే తీసుకో, తప్పులేదు. అంతేకాని డిమాండ్గా అడగడానికి అసలు రూలే లేదు. నువ్వు కాస్తో కూస్తో చదువుకున్నావు కదా, ఆ మాత్రం నీకు తెలీదా కట్నం అడగటం నేరం అని? ఇకపోతే రెండో విషయం, ఈ రోజుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు కట్నాలు ఇవ్వడం లేదు. మగవాళ్ళే ఆడవాళ్ళకి కట్నాలు ఇస్తున్నారు. దానికి ఉదాహరణ నీ కొడుకే. నువ్వు బ్యూటీ పార్లరు రోహిణికి పెట్టించలేదు, పెళ్లి ఖర్చులు కూడా నువ్వే పెట్టడం లేదు. నీకో న్యాయం, వేరే వాళ్ళకి మరో న్యాయమా? అయినా ఇదంతా కాదు. ఈ తలనొప్పి అంతా నాకొద్దు. మీనా చెల్లెల్ని రవికిచ్చే పెళ్లి చేద్దాం. రవికి ఇష్టమో లేదో కనుక్కున్న తర్వాత వాడికి ఒకవేళ ఇష్టమైతే ఈ పెళ్ళి కూడా జరుగుతుంది. అంతే. ఇంటి పెద్దగా ఏది రైటో ఏది రాంగో ఆలోచించే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి సుశీలమ్మ వెళ్ళిపోతుంది. ఇక సత్యం ఇలా అంటాడు, ప్రభా నీకు తెలిసిందే కదా, అమ్మ ఏదైనా మాట్లాడిందంటే అందులో ఖచ్చితంగా అర్థం ఉంటుంది, ముందు చూపు కూడా ఉంటుంది. మన ఇంటికి కోడళ్ళుగా వేరే వాళ్ళు వస్తే ఈ ఇల్లు ఎప్పుడు ఇలా ఉండదే. అదే మీనా చెల్లెలు వస్తే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దయచేసి అమ్మ నిర్ణయాన్ని కాదనుకో అని ఇక సత్యం ప్రభావతితో అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? ఇక హోటల్కి వెళ్తుందా రోహిణి? వెళ్ళేటప్పుడు తనకి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అనుకోకుండా
ఇద్దరు హోటల్ రూమ్లో ఉన్నప్పుడు మరి పోలీసులు వస్తారా, లేకుంటే అనుకోకుండా అక్కడికి మనోజ్ వస్తాడా, లేదంటే బాలు వేరే ఏదైనా పని మీద ఆ హోటల్కి వచ్చినప్పుడు రోహిణిని, వర్ధన్ని చూస్తాడా, మరి ఏం జరగబోతుంది, ఏ విధంగా మలుపు తిరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్